ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించటానికి ఆయన అనుగ్రహించేటటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని సద్వినియోగపరుచుకొని పరలోకానికి నిత్య జీవానికి ఆయనకు ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఆయన ఆస్తిలో ఆయన స్వాస్థ్యంలో పాలుభాగం పొందటానికి దేవుని పట్ల పూర్ణ విశ్వాసంతోనూ భయభక్తులతో దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు స్నేహితులకు స్నేహితురాండ్రకు యవనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున చెల్లిస్తూ ఉన్నానండి. గత పాఠంలో ప్రభు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకునే వాటిని గూర్చి మనం నేర్చుకోవటం జరిగింది. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఆయన జీవితంలో ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అనేటటువంటిది గత పాఠంలో మనం ఆలోచన చేసి ముగించుకున్నాం ఆ పాయింట్ని. అయితే చివరిలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అక్కడ నేను వివరించింది, ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడు, 2 అవకాశాలు. ఒకటి, దేవదూతల పోలికలో ఈ భూమి మీద అవతరించటానికి. 2, అబ్రహాము సంతాన స్వభావంతో ఈ భూమి మీద అవతరించటానికి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అబ్రహాము సంతాన స్వభావాన్నే ధరించుకోవటానికి ఇష్టపడినట్లుగా మాట్లాడుతూ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి సారాంశం అది. వారిని బంధించాడు, తీర్పుకు కావలిలో ఉంచాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, దేవదూతలు పాపము చేసినప్పుడు ఎక్కడ చేశారు? మీరు ఆలోచించాలి. ఎక్కడ చేశారు? పరలోకంలో చేశారు. వారిని విడిచిపెట్టకుండా ఏం చేశాడు? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి పాపము చేసిన దేవదూతలను తీర్పు వరకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాడు. ఎక్కడ చేశారు పాపం? పరలోకంలో చేశారు, భూమి మీద కాదు. కానీ నా యొక్క భావం ఏంటి అని అంటే, నా యొక్క ఉద్దేశ్యం, భూమి మీద పాపం చెయ్యాలి అని అంటే ఇది కావాలి, రక్తమాంసాలతో కూడినటువంటి దేహము కావాలి. దేవదూతల అదృశ్యులు. దేవదూతల యొక్క స్వభావంతో కనుక ప్రభు ఈ భూమి మీద అవతరించాడు అనుకోండి, ఒకటి, ఆయనకు రక్తమాంసాలతో కూడినటువంటి దేహము లేదు గనక పాపము చేయటానికి అవకాశం ఉండదు. నీవు నేను మనలో ప్రతి ఒక్కరూ ఏ పాపము చేసినా దీన్ని ఆధారం చేసుకునే చేస్తాం. శరీరాన్ని ఆధారం చేసుకుని
శరీరం కొరకు శరీరానుసారమైనటువంటి మనసు కలిగి, శరీరానుసారమైనటువంటి స్వభావంతో శరీరం యొక్క ఇచ్చలను నెరవేరుస్తూ మనం పాపం చేస్తాం. ఆత్మానుసారంగా పాపం చేయడానికి అవకాశం లేదు. శరీరానుసారంగా నడుచుకునే ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దెన్ హీ విల్ కమిట్ ఎ సిన్. వెంటనే పాపం చేస్తాడు ఖచ్చితంగా. శరీరాన్ని ఆధారం చేసుకుని, ఆస్పదం చేసుకుని బ్రతికే ప్రతి ఒక్కడూ పాపం చేస్తాడు. కనుక ఈ భూమి మీద పాపం చేయాలంటే ఏది కావాలి? శరీరం కావాలి. కాబట్టి రక్తమాంసాలు లేకుండా క్రీస్తు ప్రభు ఈ భూమి మీద అవతరించారనుకోండి, ఒకటి, ఆయన పాపం చేయటానికి అవకాశం లేదు. పాపం చేయటానికి అవకాశం లేదు. అవకాశం ఉండి కూడా పాపము చెయ్యకుండా ఆయన యొక్క జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచేటటువంటి పరిస్థితులు ఉండవు. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడిగా ఉన్నాడు. 4:15 హెబ్రీ పత్రిక. అలాగే హెబ్రీ పత్రిక 7:27 మనం చూస్తే, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు దానికి రుజువులు ఉండవు. ఆయన అదృశ్య రూపంతో, దేవదూతల స్వభావంతో ఈ భూమి మీద అవతరిస్తే, ఆయన పాపము చెయ్యడు అంటే రక్తమాంసాల్లో పాలివాడైనటువంటి వాడు కూడా పాపము చెయ్యకుండా పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా బ్రతకొచ్చు అనేదానికి మనకు రుజువులు ఉండవు, ఆధారాలు ఉండవు. అది మొదటి కారణం. రెండవది ఏంటి అని అంటే, ఏ పాపమైనా శుద్ధి కావాలి అని అంటే రక్తము ద్వారానే శుద్ధి కావాలి. రక్తము ద్వారానే శుద్ధి కావాలి. కనుక తాను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా ఈ భూమి మీద బ్రతకటానికి, సర్వలోక మానవాళి యొక్క పాపాన్ని కడిగివేయటానికి, తన రక్తాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ రేయింబవలు కూడా తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం గ్రంథంలో, అదే హెబ్రీ పత్రికలో. పాపము చేయకుండా ఉండటానికి ఆయన రోధించాడట, దుఃఖించాడట. మనలో ఎవరమైనా ఆ పని చేస్తామా? తండ్రి తప్పు చేశానని ఏడ్చే పరిస్థితులు ఉన్నాయా? ఈ తప్పుడు మాట మాట్లాడానని ఏడ్చే పరిస్థితులు ఉన్నాయా? కానీ ప్రభు ఏడ్చాడు. ఏం చేతనంటే, తాను పాపం చేశాడు అనంటే తన రక్తమంతా మలినమైపోద్ది. మాలిన్యమైనటువంటి రక్తం మానవ పాపాలని కడగటానికి యోగ్యమైంది కాదు. అందుచేత ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటానికి, నిర్దోషమైన జీవితాన్ని జీవించటానికి ఆయన ఎంతగా రోధించాడో, ఎంతగా దుఃఖించాడో, ఎంతగా కన్నీళ్లు విడిచి తన జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా కాపాడుకున్నాడో మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవదూతల యొక్క స్వభావంతో గనక అదృశ్య రూపంలో పుడితే ఆయన మనకు అదృశ్యుడవుతాడు. ఆయన పాపరహితమైనటువంటి జీవితం, దృశ్యమైనటువంటి దేహం కలిగినటువంటి మనకు మాదిరికరంగా ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది. రెండవది, ఆయనకు రక్తం లేదు కనుక ఆయన ఆ శిలువలో మరణించడానికి కానీ, తన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో చిందించడానికి కానీ, ఆ పరిశుద్ధ రక్తంలో రక్తమునందు విశ్వసించిన వారిని ఆ రక్తము ద్వారా శుద్ధి చేయటానికి కానీ అవకాశాలు ఉండవు. కాబట్టి నేను వాడినటువంటి ఆ ఫ్రేజ్లో ఇంత ఆలోచించాలి, ఇంత జ్ఞానం ఉంటే ఆ విషయం అర్థమవుతుంది. క్రొత్త నిబంధన గురించి మనం నేర్చుకోవటం జరిగింది. ఈ పాత్ర నా రక్తమూలైన క్రొత్త నిబంధన అన్నాడు. దేవుడు మానవులతో కలిగి ఉండేటటువంటి అనుబంధం, సంబంధం, నిబంధన సంబంధం మీకు అర్థమవుతుందా అండి? పితరుల యుగంలో కుటుంబ యజమానులతోటి ఆయన నిబంధన చేసుకున్నాడు. ఆ కుటుంబ యజమానిని బట్టి ఆ కుటుంబం అంతా నిబంధనకు లోబడి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేతనే ఆడమిక్ కోవనెంట్, ఆదాముతో దేవుడు కుదుర్చుకున్నటువంటి నిబంధన. నోవాయిక్ కోవనెంట్, నోవాహుతో దేవుడు కుదుర్చుకున్నటువంటి నిబంధన.
అబ్రహామిక్ కోవనెంట్, అబ్రహాముతో దేవుడు నిబంధన కుదుర్చుకున్నాడు. అలాగే ఇస్సాయిక్ కోవనెంట్, ఇస్సాకుతో దేవుడు కుదుర్చుకున్నటువంటి నిబంధన. అలాగే యాకోబుతోటి నిబంధన లేకుండా ఏ మనిషితోటి సంబంధాన్ని పెట్టుకోడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా సముద్రపు ధరలు ఉన్నటువంటి ఇసుక రేణువుల్లాగా విస్తరిస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు అలాగే ఐగుప్తులో విస్తరింపచేసి వారిని తీసుకుని వచ్చి వస్తూ ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత వారితోటి ఒక నిబంధన కుదుర్చుకున్నాడు. ముందు మాట తీసుకున్నాడు. నా మాట వింటాను, నా ఆజ్ఞకు లోబడతాను, నా నిబంధనకు కట్టుబడి జీవిస్తాను అంటే నేను ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకుంటాను. మేము నడుచుకోమంటే నిబంధన చేసుకోను, నేను చెప్పినట్టుగా నడుచుకుంటారో లేదో కనుక్కోమని మోషేని మళ్ళా సీనాయి పర్వతం మీద నుంచి కిందకు దింపితే మేమందరము దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటాము, ఆయనతో నిబంధన సంబంధాన్ని కలిగి ఉంటామని చెప్పటం జరిగింది. నిబంధన సంబంధాన్ని కలిగి ఉంటామని చెప్పిన తర్వాత నిబంధన తెచ్చే లోపలనే దూడబొమ్మ తయారైంది వాళ్ళ ముందు. అందులో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడనైన యెహోవాను నేనే ఐగుప్తు దాసుల గృహమైనటువంటి ఐగుప్తుల నుంచి మిమ్మల్ని విడిపించి తీసుకుని వచ్చాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి పూజింపకూడదు, వాటికి సాగిల పడకూడదని ఇచ్చినటువంటి 1-2 ఆజ్ఞలను అతిక్రమించి ఆ ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని 10 ఆజ్ఞలుగా 2 పలకల మీద రాసిస్తే ఆ మొదటి ఆజ్ఞనే అతిక్రమించినటువంటి జనాంగం ఇశ్రాయేలు జనాంగం. ఆ నిబంధనలో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞని అతిక్రమించి ఆ రోజున 3,000 మంది అయిపోయారు. 3,000 మంది అయిపోయారు. ఇంకా తర్వాత వేల కొలది రమారమి 40 లక్షల మంది బయలుదేరితే చివరకు 2 మిగిలారు. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు, అంతే, సంహరించేశాడు. అరణ్యంలో రాలిపోయారు, పండి ఎండినటువంటి ఆకుల్లో రాలిపోయారు. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో కుదుర్చుకున్నటువంటి క్రొత్త నిబంధన, పాత నిబంధన జంతు రక్తంతో ప్రతిష్ఠించటం జరిగింది. క్రొత్త నిబంధన క్రీస్తు రక్తంతో ప్రతిష్ఠించటం జరిగింది. నిబంధన సంబంధం గనక క్రీస్తు ప్రభుతోటి దేవునితోటి లేదు అనుకోండి, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఒకటే, కూర్చోకపోయినా ఒకటే. క్రొత్త నిబంధనకు లోబడి నడుచుకునేటటువంటి పరిస్థితులు లేనప్పుడు ఇక్కడికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అదే పరిస్థితిలో నేనున్నాను అనుకోండి, ఇక్కడ నిలబడినా ఒకటే, నిలబడకపోయినా ఒకటే. అర్థమవుతుందా? నిలబడి మీకు బోధించినంత మాత్రాన నాకు ఒరిగేదేం లేదు. ఏం చేత నేను దాన్ని అనుసరించి నడుచుకోలేకపోతున్నాను. కాబట్టి నిబంధనతో కూడినటువంటి సంబంధాన్ని నా దేవునితోటి నేను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను, కాబట్టి దాన్ని కొనసాగించుకోలేకపోతున్నాను. కాబట్టి ఇవి అర్థమైనటువంటి బ్రతుకవుద్ది. కాబట్టి ఎంతవరకు నిబంధనకు లోబడి నడుచుకుంటున్నాం. అందుచేతనే గతంలో ప్రేయర్ హాల్ కూల్చబడక ముందు ఆదివారం పాత నిబంధన మీద బైబిల్ క్లాస్ ఉండేది, బుధవారం రాత్రి క్రొత్త నిబంధన మీద ఉండేది. అది కూల్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు రాజుగారింటి దగ్గర ఆరాధన జరిగిన తర్వాత మరలా ఏం చేయాల్సి వచ్చింది? దాని యొక్క రూపాన్ని మార్చాల్సి వచ్చింది. మీ అనుమతి తీసుకుని గంట ఉండేటటువంటి బైబిల్ తరగతిని 2 గంటలకు పెంచి 1 గంట పాత నిబంధన, 1 గంట క్రొత్త నిబంధన ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆత్మీయంగా పెంచడానికి ఆత్మీయ ఆహారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీకు నేర్పించడం జరుగుతూ ఉంది బుధవారం రాత్రి. మీకు అర్థమవుతుందా అండి? ఎందుకు చేస్తున్నాం? నా లోపం లేకుండా నేను చూసుకోవాలి. ఐ వాంట్ టు వాష్ మై హ్యాండ్స్. మీ విషయంలో నేను చేతులు కడుక్కోవాలి. మీరేదైనా లోపం కలిగి దేవుని దృష్టికి పాపులుగా, దోషులుగా, అపరాధులుగా కనిపించారు అని అంటే దానికి నేను కారణం కాకూడదు, మీరే కారణమై ఉండాలి. యు ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ బిఫోర్ ద గాడ్, బిఫోర్ ద క్రైస్ట్ థ్రోన్.
క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుని ఎదుట మీ జీవితానికి మీరే బాధ్యత వహించేటట్లుగా నా కార్యక్రమాలు నేను కొనసాగిస్తున్నాను. మీకు అర్థమవుతుందా? మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం. మీరు ఎలా ఉంటారో అనేది మీ ఇష్టం. మీకు అర్థమవుతుందా అండి? ఎంతవరకు నేర్చుకుంటారు, ఎంతవరకు వాక్యానుసారంగా జీవిస్తారు, ఎంతవరకు దేవుని మాట విని దేవుని మాట చొప్పున జీవితాలు నడిపించుకుంటారు అనేది మీ ఇష్టం. కానీ నడిపించాల్సినటువంటి బాధ్యత, ఆత్మీయంగా దేవుని యొక్క జ్ఞానంతో మిమ్మల్ని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఒక దైవజనునిగా నా మీద ఉంది. మీకు అర్థమవుతుందా అండి? వాస్తవా కాదా? వాస్తవా కాదా? మీరు ఎందుకు వస్తున్నారు మీకు తెలుసు. ఆదివారానికే పరిమితమై ఎందుకు వస్తున్నారు మీకు తెలుసు. ఆ విధంగా మనం సంపూర్ణ సిద్ధి పొందగలమా? మరి అది ఆ జ్ఞానం మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. ఆదివారానికే పరిమితమై మిగిలినటువంటి సంఘ కార్యక్రమాలను నిర్లక్ష్యపెట్టి ఆ విధంగా క్రీస్తునందు మనం సంపూర్ణత సాధించగలమా? క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణత సాధించి సంపూర్ణ సిద్ధి పొందగలమా క్రీస్తునందు? అది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మనం నిబంధన సంబంధాలు జంతు రక్తము చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ పాత నిబంధన లేక మోషే ధర్మశాస్త్రం ద్వారా దైవ మానవ సహవాసం కొనసాగనటువంటి పరిస్థితుల్లో చివరిగా జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు చేసినటువంటి నిర్ణయం చొప్పున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును రక్తమాంసాల్లో పాలివాడిగా ఈ భూమి మీదకి పంపించి లోక పాపమంతా ఆయన మీద మోపి లోక పాప శిక్ష సిలువలో ఆయనకు విధింపచేసి ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ ప్రశస్త రక్తంలో మన పాపాలు కడగటానికి, మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో మనల్ని మలచటానికి, సడన్గా ప్రాణం పోయే పరిస్థితి వస్తే మన ఆత్మలు ఖచ్చితంగా పరలోకమే చేరటానికి కావలసినటువంటి ఏర్పాటు అంతా తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసి పెట్టేశాడు. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. క్రొత్త నిబంధన. మత్తయి కానీ మార్కు కానీ నిబంధన రక్తం అని క్లోజ్ చేస్తే కింద ఫుట్ నోట్లో ఇచ్చాడు క్రొత్త నిబంధన అని. కింద ఫుట్ నోట్లో ఇచ్చాడు. మత్తయిలో కానీ మార్కులో కానీ. లోకాలో సేమ్ ఇక్కడ మా కొరింథీ పత్రికలో ఏదైతే మాట్లాడాడో లోకాలో అదే మాట్లాడుతాడు 22వ అధ్యాయంలో. మీకు అర్థమవుతుందా అండి? మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 26వ వచనం. వాస్తవానికి ఏంటి అని అంటే, ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని లీడ్ చేయటానికి వచ్చినటువంటి వాళ్ళు 2 మినిట్స్కి మించకుండా ఏ కోణంలో అయితే ప్రభురాత్రి భోజనాల్లో క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో పరిశుద్ధ రక్తంలో పాలు పొందటానికి సిద్ధపడినటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ 2 నిమిషాలకి మించకుండా కాస్త ఒక చిన్న హెచ్చరిక ఇవ్వగలిగి ఉండాలి. అది విధానం. మీకు అర్థమవుతుందా? అనేక కోణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాగా, క్రీస్తు యొక్క శరీరంలో క్రీస్తు రక్తంలో పాలు పంపులు పొందుతున్నారు అని అంటే
క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలిపంపులు పొందుతున్నాం. ద లార్డ్ సప్పర్స్ టైమ్ ఈజ్ ద సెల్ఫ్ ఎగ్జామినేషన్ టైం. ప్రభురాత్రి భోజన సమయం స్వపరీక్ష సమయం. నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకుంటూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి బ్రతికేసినా వచ్చేసి విరి చేసుకున్నావు, ఏం పడేసుకుంటున్నావు నోట్లో, ఏం పోసేసుకుంటున్నావు నోట్లో, అవగాహన ఉండే చేస్తున్నావా? క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలు పంపలు లేనటువంటి జీవితంతో ఈ ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందితే అపరాధివే. నేను కూడా అపరాధినే. అలా తీసుకుంటే అపరాధులమయ్యామంటే శిక్షా విధి ఉంటుంది. ఆశీర్వాదానికి బదులు మనం పొందాల్సింది శిక్ష అవుతుంది. ముందుకు మనం చూడబోతాం. కాబట్టి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ఏం చేయమంటాడు? ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల యొక్క ప్రకటన అనేటటువంటిది క్రీస్తు సంఘ సభ్యత్వంలో భాగం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, సహోదరులైనా సహోదరులైనా. కానీ దాన్ని జీవితంలో భాగంగా ఎంతవరకు కొనసాగిస్తున్నాం? ఏమండి, ఎంతవరకు కొనసాగిస్తున్నాం? సువార్త అంటే మంచి వార్త. ఒక ఆత్మ రక్షణ కొరకైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల సారాంశంతో కూడినటువంటి సువార్త కంటే మంచి వార్త మరొకటి లేదు. కొంతమంది శుభవార్త అనే పదాన్ని వాడతారు, నాకు ఇష్టం ఉండదు. లోకంలో అనేకమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. ఓ పుట్టినరోజు శుభవార్త, అమ్మాయి పుష్పవతి అయింది శుభవార్త, ఒక ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తున్నాడు శుభవార్త, ఓ పెళ్లి చేసుకుంటున్నాడు శుభవార్త. అవి లోకానుసారమైనటువంటి పదం. ఈ శుభవార్త అనేటటువంటిది బైబిల్లో ఎక్కడ మనకు కనిపించదు. సువార్త అనేదే కనిపిస్తుంది. కనుక మనం అదే పదాన్ని వాడబద్ధులమై ఉన్నాము అనేటటువంటిది నా వాచ, నా ఉద్దేశ్యం. లౌకికమైనటువంటి శుభాన్ని పట్టుకొచ్చి దీనికి జోడించడానికి అవకాశం లేదు. నేను ఇష్టపడను. మీకు అర్థమవుతుందా అండి? సువార్త సారం ఏంటి? 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 15వ అధ్యాయం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచుచున్నాను. ఆల్రెడీ ఒకసారి ప్రకటించాను మీకు. మీరు క్రొత్తగా జన్మించి బాప్తిస్మాలు పొంది కొరింథీ పట్టణంలో సంఘముగా ఏర్పడ్డారు నా ప్రకటన విని. అయినప్పటికీ మీకు ప్రకటించిన సువార్తను మీకు మరలా తెలియజేస్తున్నాను, తప్పిపోతారేమో అని. మరలా మీకు తెలియజేస్తున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీరు దాన్ని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు. ఎంతవరకు మనం నిలిచున్నాం? సువార్తలో వింటున్నటువంటి వాక్యంలో మనం ఎంతవరకు నిలిచుంటున్నాం? ఆ వాక్యాన్ని అనుసరించి ఎంతవరకు బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం? ఏమండి, వ్యర్థం కాకూడదు. తినేటటువంటి భౌతిక ఆహారం వ్యర్థమైనా పర్వాలేదు, కానీ ఆత్మరక్షణ కొరకైనటువంటి ఆత్మ పరలోక ప్రవేశానికి అవసరమైనటువంటి ఈ ఆత్మీయ ఆహారం వ్యర్థం అవ్వటానికి వీల్లేదు. మీరు ఎలా వింటున్నారో, ఎలా నేర్చుకుంటున్నారో నాకు తెలియదు. వస్తారు, కూర్చుంటారు, వెళతారు. ఆ తర్వాత మీ జీవన విధానం ఏంటో మాకు తెలియదు. మీకు అర్థమవుతుందా అండి? దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు.
మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఇది లేకుండా మీకు రక్షణ లేదు, నాకు రక్షణ లేదు. ఆదివారం తీసి చెప్పిందల్లా తిరగేసేసి మళ్ళీ అక్కడ పడేసి వచ్చినప్పుడు బుధవారం తీసి మళ్ళా తిరగేసి మళ్ళా పట్టుకెళ్ళి అక్కడ పడేసి, సహోదరులకైతే మరొక అవకాశం శుక్రవారం తీసి మళ్ళా తిరిగేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ ఆదివారం. సహోదరులకు 2 అవకాశాలు, సహోదరులకు 3 అవకాశాలు. కానీ అది ఏదైనా లోపలికి వెళ్తుందా? నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. నేను వారిని ఐగుప్తు నుండి విడిపించడానికి వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. వేలయనగా నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనలో నిలిచి ఉండలేదు. ఇప్పుడు నేను చేయబోయే నిబంధన వారి మనసుల్లో ఉంచుతాను, వారి హృదయాల మీద వ్రాస్తాను. దేని ద్వారా? త్రూ ద బైబిల్ ఎడ్యుకేషన్. అంచేతనే బైబిల్ క్లాస్. బైబిల్ విద్యా బోధన ద్వారానే అది మనసులో ఉంచబడుతుంది, హృదయాల మీద వ్రాయబడుతుంది. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ. ఏది వ్యర్థమైపోవాలి? మీ విశ్వాసం వ్యర్థమైపోవాలి. వ్యర్థమైపోతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితనో, ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించితనో, ఆ రోజున పౌలైనా ఈ రోజున నేనైనా, మీకు అర్థమవుతుందా? అది ఆరాధన కావచ్చు, బైబిల్ తరగతి కావచ్చు, కృతజ్ఞత కూటం కావచ్చు, సువార్త కూడిక కావచ్చు, ఏ కార్యక్రమం అయినా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి తెచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఏదైతే అపోస్తులకు నేర్పించి ఆ తర్వాత అపోస్తుల బోధగా దానికి ఒక ముద్ర వేశాడో, స్టాంప్ వేశాడో, అదే బోధ. మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అంగీకరిస్తే రక్షింపబడతారు, పరలోకమే మీ గమ్యంగా ఉంటుంది. అంగీకరించకపోతే నాశనం అవుతారు, నరకమే మీ గమ్యంగా ఉంటుంది. ఇంకా అందులో తిరగలేదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల. ఎలా పట్టుకోవాలి? వినేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోవటమా? కొంతమందికి ఇక్కడే రాలిపోతాయి, ఏది పట్టుకెళ్ళేది ఉండదు. ఇక్కడే రాలిపోతే ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతారు విన్న వాక్యం అంతటిని. అది నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానాల్లో వాక్యం ఎక్కడా కనిపించదు. వారి మాటల్లో కానీ క్రియల్లో కానీ వాక్యం ఎక్కడా కనిపించదు. పోయిన శుక్రవారమే చూసాం స్త్రీల బైబిల్ తరగతిలో పిల్లల్ని ఎలా పెంచాలి. వాళ్ళు మన దగ్గరే లేకపోతే మనమేంటి పెంచేది? మన దగ్గరే దేవుని వాక్య సారం మన దగ్గరే లేదు, ఏంటి పెంచేది పిల్లల్ని? కుటుంబము దైవికమైనటువంటి సంస్థ అయిన తర్వాత ఎన్నిసార్లు దేవుడు అనే పదాన్ని మీరు ఉచ్చరిస్తారు మీ కుటుంబంలో? యేసుక్రీస్తు అనే పదాన్ని ఉచ్చరిస్తారు మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఎన్నిసార్లు? అసలు స్మరణే లేకుండా పిల్లలకు నేర్పించేదేంటి మీరు తల్లిదండ్రులుగా? తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అవుతారు, దేవుని కొరకు బ్రతికే విధానంలో మీ పిల్లలను కూడా ఫెయిల్ చేస్తారు, విఫలులుగా తీర్చిదిద్దుతారు. మీకు లెక్క ఉండదు దేవుడు క్రీస్తు అంటే, మీ పిల్లలకి అసలే ఉండదు. అది విధానం.
మీకు అర్థమవుతుందా? చివరకు జీవితంలో ఏం కోల్పోతారు అనేది ఆలోచించట్లేదండి. భవిష్యత్తు, చదువులు, ఉన్నత విద్య, ఆ ఉన్నత విద్యకు తగినట్లుగా హోదాతో కూడినటువంటి మంచి ఉద్యోగం, మంచి డిజిగ్నేషన్ తోటి మంచి జాబ్, ఆ తర్వాత ఆ జాబుకు తగినట్టుగా సొమ్ము లక్షల్లో. ఏమండి, అయిపోయింది జీవితం. దేవుడి ఆశీర్వాదం తోటి పని అయిపోయింది. ఇక దేవుడితో పని లేదు. ఉద్యోగం వచ్చేసి సెటిల్ అయ్యారు అంటే అయిపోయినట్టే జీవితం. ఇక జీవితంతో పని లేదు. ఆ డబ్బుతోటే పని, ఆ డబ్బుతోటే పని అండి. నీకు ఎలాంటి వాళ్ళు పిల్లలను దేవుని కొరకు ఎలా పెంచుతారు? ఎలా పెంచుతారండి? కాబట్టి నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల. ఎలా పట్టుకోవాలి? నూతులో పడ్డావు, తాడేశారు, నువ్వు పైకి రావాలి అని అంటే ఆ తాడు గట్టిగా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లాగేవాళ్ళు లాగుతున్నారు, కానీ నీకు ఓపిక లేదు. పైకి వచ్చేదాకా పట్టుకొని ఉండటానికి నీకు ఓపిక లేదు. నదిలో కొట్టుకుపోతున్నావు, వేశారు, కానీ పట్టుకోవటానికి పట్టు చాలట్లేదు. ఏమవుతుంది? కొట్టుకుపోతావు అంతే. మీరు వినిన వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. మొన్న ఈ మధ్య పాఠాన్ని నేర్చుకున్నాం. వినిన వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. ఇక కొట్టుకుపోతే ఇంకేముంది? బతుకు కొట్టుకుపోవటమే. లోకంలో నుండి, చీకట్లో నుంచి దేవుని యొక్క పిలుపు విని తన కుమారుని అంధకార సంబంధమైన అధికారములో నుండి పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోని కనుక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పాలించే రాజ్యంలోనికి వచ్చినటువంటి మనం ఆ వ్యత్యాసాన్ని చూపించలేకపోతే లోకంతో కొట్టుకుపోతాం కదా. కొట్టుకుపోవటమే కదా. కాబట్టి మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందరు. ఆ సువార్తే మిమ్మల్ని రక్షిస్తుంది. దీని కాకుండా ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందలేం. తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తునందు, అనగా క్రీస్తు యొక్క సంఘమునందు ఉంచాడు. వాటిని పొందాలి అనంటే దీని ద్వారా. వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి క్రీస్తులో ఉన్నటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని మనం పొందలేం. కనుక దాన్ని గట్టిగా పట్టుకున్న ఎడల, ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై దీన్ని లెక్క పెట్టకుండా ఎలాగో రక్షణ పడతారు? దీన్ని నిర్లక్ష్య పెట్టి. కాబట్టి నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఇదే సువార్త ప్రభురాత్రి భోజన సమయాల్లో మనం ప్రకటన చేస్తున్నాం. దట్ ఈజ్ ఏ సైలెంట్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పల్. మౌన ప్రకటన. అంచేతనే ప్రభురాత్రి భోజనాన్ని లీడ్ చేయడానికి వచ్చినటువంటి మొదటి సహోదరుడు ఒక 2 minutes దాన్ని గూర్చినటువంటి హెచ్చరిక ఇచ్చాడు అనుకోండి. క్రొత్త వారు ఎవరైనా వస్తే ఆ 2 నిమిషాల హెచ్చరిక వల్ల ఇదేంటి అనేది వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. దాన్ని బట్టి వారికి
మనం తీసుకునేటటువంటి ఈ ప్రభురాత్రి భోజనం, మనం పాలు పంపులు పొందుతున్నటువంటి ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఒక మౌన సువార్త ప్రకటన అవుతుంది. అంత ఆత్మీయత మన దగ్గర ఉందంటారా? ఆత్మీయ విధానం మన దగ్గర ఉందా? తీసుకుంటున్నటువంటి మనం ఆలోచించుకోవాలి. ఎవరైనా కొత్తగా వస్తే అంత ఆత్మీయ ప్రయోజనాన్ని మేలును పొందటానికి దేవుడు పరిస్థితులను ఇక్కడ పెడితే అంత ఆత్మీయ విధానంలో మనం స్వీకరిస్తున్నామా? నిలబడి గోక్కుంటారండి, నిలబడి పళ్ళికలు ఇస్తారండి. మరి ఒక ప్రక్క నీ పాప విమోచన కొరకు, నా పాప విమోచన కొరకు క్రీస్తు శిలువలో నరకయాతను అనుభవిస్తుంటే, నీవు నేను అనుభవించాల్సినటువంటి నరకయాతను అనుభవిస్తూ ఉంటే ఇక్కడ పళ్ళికిలింపు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. జోకులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు ఎలా అర్థం కాదు. పక్కవాడితో మాట్లాడటానికి మనసు ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. వీళ్ళందరూ ఆత్మ సంబంధులు, పరలోక సంబంధాలు, దైవ సంబంధాలు. ఏమండి? కాబట్టి ఏం చేస్తున్నామంటాడు? 26వ వచనం, 11:26, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. అందుకే నువ్వు బాప్తిస్మం. నువ్వు ఆ పని చేస్తున్నావా? ఆ పని చేయటానికి కావాల్సిన సిద్ధపాటు ఉందా? ఆ పని చేయటానికి ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నామా సంఘముగా? ఏంటండి, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లోకానికి, నశించిపోయే లోకానికి ఈ సత్య సువార్తను ప్రకటించడానికి మనం ఏమైనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామా? కాబట్టి ప్రకటించాల్సినటువంటి బాధ్యత. మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం యు ఆర్ ఎ చోజన్ జనరేషన్, ఏర్పరచబడినటువంటి వంశం, దేవ వంశం, రాజులైనటువంటి యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్, పరిశుద్ధ జనము, ది హోలీ పీపుల్, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. ఏదైనా నెరవేరుతుందా మన జీవితంలో? మన అనుదిన జీవన విధానంలో దేవుని కొరకు బ్రతికే బ్రతుకులో ఏదైనా నెరవేర్చబడుతుందా? దేన్ని బట్టి ప్రభురాత్రి భోజనం తీసేసుకుంటాం? ఏ యోగ్యతను బట్టి ప్రభురాత్రి భోజనాన్ని మనం స్వీకరిస్తాం? ఆలోచించండి, జాగ్రత్త వహించండి. మనం చేసేదేంటి? ప్రభురాత్రి భోజన సమయంలో ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం, చాటిస్తూ ఉన్నాం. మనం అంత ఆత్మీయంగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా అండి? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. వచ్చే వారం చూద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నానండి.